హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 5-6 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కానీ ఒక న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే బల్కా సుమన్ దుబాయ్ పారిపోయిండు, బల్కా సుమన్ సింగపూర్ పారిపోయిండు. రేవంత్ రెడ్డి గారి పైన ఒక 4-5 రోజుల క్రితము మంచిర్యాల జిల్లా బల్కా సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేసిండు రేవంత్ రెడ్డి గారి పైన అని చెప్పేసి అన్నారు. అది అందరూ చూసారు, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అందరు చూసారు. నిజమే, ఈ బల్కా సుమన్ నిజంగానే దుబాయ్ పారిపోయిందా? మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక సీఎంలో హోదాలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దూషించి మరి నిజంగానే ఆయన సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలకు పారిపోయిందా, భయపడని చెప్పేసి నేను కూడా అనుకున్నా. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ కొన్ని ఫాలో అవుతూ ఉంటాను, న్యూస్ పేపర్ ఫాలో అవుతాను. న్యూస్ పేపర్లలో ఎక్కడ లేదు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, నీ వాళ్ళ పేరు చెప్పాను ఎందుకు, మనకు అంత అవసరం లేదు వాళ్ళని హైలైట్ చేయడం. ఆ యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా సింగపూర్, దుబాయ్ పారిపోయిన బల్కా సుమన్ అని చెప్పేసి అంటే, అరే బల్కా సుమన్ అలా ఎందుకు పారిపోతాడు? బల్కా సుమన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరుడు, కేసీఆర్ నమ్మిన వ్యక్తి, కేసీఆర్ ఇంట్లో ఉండే వ్యక్తి, ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నాడు. ఉద్యమ సమయంలో మన ఎన్సీసీ గేట్ దగ్గర, ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ దగ్గర ఒక ధర్నాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు ఆయన ఎన్నో ధర్నాలు చేసిండు, ఎన్నో పోరాటాలు చేసిండు. ఒకానొక సమయంలో సమైక్యవాదులు, సమైక్య పోలీసులు బల్కా సుమన్ని 14 దెబ్బలు కొడుతుంటే ఒక్కొక్క దెబ్బకు జై తెలంగాణ అని అరిచిండు ఆయన. అది తెలంగాణ ఉద్యమ చరిత్రలా లిఖించబడ్డది. అది ఇప్పుడు ఈ రోజున పోటీ పరీక్షలకు చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ బల్కా సుమన్ పైన పడిన లాఠీ దెబ్బల గురించి కూడా చదువుతారు. మీరు ఖచ్చితంగా చూడండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉద్యమ చరిత్ర పుటంలో లిఖించబడ్డది ఈ బల్కా సుమన్ పేరు. ఈ బల్కా సుమన్ని సమైక్య ఆంధ్ర పోలీసులు ఉద్యమ సమయంలో నువ్వు ఉద్యమం చేస్తావా, నువ్వు ధర్నాలు చేస్తావా, ర్యాలీలు చేస్తావా, సమ్మెలు చేస్తావా అని చెప్పేసి ఆయనను టార్గెట్ చేసి కొడుతుంటే కింద పడేసి 50 మంది పోలీసులు కింద పడేసి తొక్కుతుంటే ఒక ఎస్ఐయో సిఐయో అతను తనివి తీర కొడతాడు. ఆయన బల్కా సుమన్ తనివి తీర, ఆయన కసి తీర కొడతాడు. దెబ్బకు జై తెలంగాణ అంటాడు బల్కా సుమన్. ఆయన పోరాటాలకు వెళ్ళి పుట్టుకొచ్చినాడు బల్కా సుమన్. ఆయన పోరాటాలకు వెళ్ళి పుట్టుకొచ్చిండు. తెలంగాణ క్యాంపస్ వేదికగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి పిలుపుని అందుకొని ఆయన వచ్చి పోరాటం చేసి తెలంగాణ సాధనలో ఆయన ఒక మార్క్ ఏర్పరచుకున్నాడు. తెలంగాణ సాధనలో అతని పేరు కూడా చరిత్ర పుటంలో లిఖించబడ్డది. అంతేగాని ఆయన పారిపోయిండు. ఎందుకు పారిపోతాడు? ఆయన దొంగతనం చేసిండా, లేకపోతే ఇంకేమైనా చేసిండా? ఆయనే అనడానికి గల కారణాలు ఆయనే ఎందో చెప్పిండు వీడియోలో. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ బుక్ మేస్త్రి ఏం మాట్లాడాలి? సరే, నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాం. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, ఆవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు, హౌలి గారు, పాగల్ గారు, దేవ్ తివారీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ ఏమని చెప్పిండు? మాజీ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు అంత కోపంలో రండా అన్న మాటలతో సంబోధించిండు. రండా మాటలతో తిట్టిండు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మామూలు వ్యక్తి కాదు. మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒక ఉద్యమకారుడు, ఉద్యమ కార్య సాధకుడు. ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తి. అట్లా అనుడు తప్పు కదా అని చెప్పేసి ఆయన కోపంలో ఆ మంచిర్యాల జిల్లా కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఒక చెప్పు తీసి ఆ చెప్పును పోల్చుతూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా దూషించడం జరిగింది. అది వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని అలా దూషించడం తప్పే. ఎవరైనా అట్లా దూషించారు. దానికి ఒక పొలిటికల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ పొలిటికల్ భాషలో మాట్లాడాలి తప్ప గౌరవపదమైన హోదాలలో ఉండి, గౌరవపదమైన హోదాలు అనుభవించి మళ్ళీ మీరు మాజీలు అయిపోయినా మీరు కొద్దిగా ప్రజలకి మీరు ఆదర్శవంతమైన మాటలే మాట్లాడాలి. ప్రజలు, సమాజం
ఆమోదించదగ్గ మాటలు మాట్లాడాలి తప్ప ప్రజలు చీదరించుకునే విధంగా మాటలు మాట్లాడద్దు. అది ఎవరికి భావ్యం కాదు, అది ఎవరికి కూడా మంచిది కాదు. అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఒక రాష్ట్రానికి ముఖ్య నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి 4 కోట్ల ప్రజానికానికి మీరు పెద్ద దిక్కు లాంటి ముఖ్యమంత్రి గారు, మీరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. అబ్యూజ్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే మిమ్మల్ని చూసి మేము మాట్లాడినామని చెప్పేసి వాళ్ళు అంటారు, వాళ్ళని చూసి మీరు మాట్లాడిన వాళ్ళు అంటారు. మీ మీద అభిమానం ఉన్న మాలాంటి వారికి కూడా ఏంది మా నాయకుడు ఇలా మాట్లాడుతాడు, మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడతానని చెప్పేసి అనుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మీ కోపతాపాలకు, మీ పర్సనల్ ఈగోస్ని, మీ పర్సనల్ కక్షలు, మీ పర్సనల్ రాజకీయాలను ఇక్కడ తావుగా ఇక్కడ చూపించి మీరు దూషణలు చేసుకోకండి. ఇది సమాజానికిను రాజకీయాలకు మంచిది కాదనేదే నా వీడియో సారాంశం. మొత్తానికైతే బల్కా సుమన్ ఎక్కడికి వారిపోలే. బల్కా సుమన్ వాళ్ళ ఇంటిలో చెన్నూరులోనే ఉన్నాడు, హైదరాబాదులోనే ఉన్నాడు. ఆయనకి ఈరోజు పోయి మంచిర్యాల పోలీస్ పిఎస్ పరిధిలోని సిఐ ఎస్ఐ గారు వెళ్ళి అతనికి నోటీసులు ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారిని దూషించిన దానికి మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలా అని చెప్పేసి నోటీసులు ఇస్తే ఆ నోటీసుల మీద ఆయనతో సంతకాలు పెడుతుండు, రిసీవ్ చేసుకున్నట్టు ముట్టినట్టు. ఇప్పుడు రేపో మాపో ఆయన వెళ్ళి సంబంధిత పిఎస్లో వెళ్ళి తను హాజరై తను ఖచ్చితంగా తను వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎస్ఐ గారు వచ్చి నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుకు సంబంధించి నోటీసు ఇవ్వడం జరిగింది. కేసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు 200కు పైగా కేసులు ఎదుర్కొని ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని ఎన్నో సందర్భాల్లో చెంచల్గూడ చిల్లరపల్లి జైలు జీవితాన్ని నిర్బంధాన్ని అనుభవించినటువంటి ఉద్యమ బిడ్డను నేను. ఇవాళ మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో వాళ్ళు అక్రమంగా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రిని వర్ష పదజాలంతో దూషించినని చెప్పి నా మీద ఈ కేసు పెట్టినామని చెప్పి ఇందాక ఎస్ఐ గారు చెప్పారు నోటీస్ ఇచ్చే క్రమంలో. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, మరి ఈ ముఖ్యమంత్రి ఆయన స్థాయిని మర్చి కేసీఆర్ గారిని, ఉద్యమ నాయకుడిని, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించినటువంటి తీరును మొత్తం సభ్య సమాజం, తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. అదేవిధంగా మా మాజీ మంత్రుల్ని, మా నాయకుల్ని, వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ ఎట్లా విమర్శిస్తూ ఉన్నారో, ఎట్లా పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారో ఇలా రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పెరుగుతూ ఉన్నారో, దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. వీళ్ళ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎదురుదాడి, చేస్తున్నటువంటి దుర్మార్గపు తిట్ల దండకాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజానికం కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజులు ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతూ ఉన్నారు. సో ఈ కేసులకు వీటికి మేము భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా వీటిని డెఫినెట్గా చట్టపరంగా, న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద, కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడులు కానీ, వివిధ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి కేసులు కూడా వాళ్ళ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే నిన్నటి వరకు 28 మంది మా సోషల్ మీడియా పిల్లల మీద విద్యార్థులు. బల్కా సుమన్ దుబాయ్ కానీ సింగపూర్ కానీ పారిపోలే. ఆయన తెలంగాణలో పుట్టిన బిడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఉన్న బిడ్డగా ఆయన ఎవరైతే ఉద్యమానికి బాసటగా నిలిచే ఉద్యమాన్ని ఎత్తుకొని జెండెత్తుకొని నడిచిండో ఆయన వెనుక పరుగులెత్తిన ఈ యొక్క బల్కా సుమన్ కూడా తెలంగాణ చరిత్రలో, తెలంగాణ పుటంలో ఉద్యమ వీరుడుగా, ఉద్యమ విద్యార్థిగా ఆయన అంతూ పాత్రను పోషించుడు తప్ప పిరికి పంద లక్షణాలుగా ఆయన ఏనాడు లేడు. ఆయనకు ఉద్యమంలో కేసులు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, ప్రశ్నించడం కొత్త కాదు, ఆయన దెబ్బలు తినడం కొత్త కాదు, దెబ్బలు పడడం కొత్త కాదు, దెబ్బలను ఎదుర్కొని పరిగెత్తి విజయ కెరటాన్ని అందుకొని నిలబడడం ఆయనకు ఇంకా కొత్త ఏం కాదు. అలాంటి ఎన్నో జయించుండు, ఎన్నో అనుభవించుండు, ఎన్నో విజయాలు చూసుకొని చూసినవాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి దగ్గరి సన్నిహితుడు, కేసీఆర్కి కూడా దగ్గరి సన్నిహితుడు. కాబట్టి ఆయనకి ఏంటంటే కేసీఆర్ అంటే తల్లిదండ్రులతో సమానంగా అతడు ఇష్టపడతాడు. కాబట్టి ఆయనను ఒక తండ్రిగా భావించే వ్యక్తి కాబట్టి కేసీఆర్ని అంటే తట్టుకోలేక కొద్దిగా ఓవర్గా, బాధగా, ఆవేశంగా మాట్లాడి ఉండవచ్చని మేము అనుకుంటున్నాం, సమాజం అనుకుంటుంది. అంతే తప్ప
తెలంగాణ ఉద్యమంలో ఉన్న వారిని ఎవరు కూడా అవమానపరచకండి, ఎవరు కూడా వారికి బాధ పెట్టకండి. సమాజంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు రాజకీయ వ్యక్తిగత విభేదాలకు కక్షలకు సాధింపులు చేయకండి. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ కక్ష సాధింపులు చేయలే, కానీ పరిపాలన చేసింది, అభివృద్ధి చేసింది, కానీ నిరుద్యోగులను పట్టించుకోలే. ఆ నిరుద్యోగులు వాళ్ళ బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అధికారం తీసుకొచ్చారు. ఈ అధికారాన్ని మీరు పాలనలో అడ్మినిస్ట్రేషన్లపైన సంక్షేమ రంగాలపైన మీరు ఫోకస్ చేయండి తప్ప ఇలాంటి కక్ష సాధింపు చర్యలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఇలాంటివి చేయకండి. ఇలాంటి సమాజానికి మంచిది కాదు, మీ పరిపాలన మంచిది కాదు అనేదే మన వీడియో సారాంశం. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.